హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కిచెన్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పాలకోవా. ఇంట్లో ఉన్న చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ ఎంతో ఇష్టంగా తినే రెసిపీ అండి. అచ్చం మనం స్వీట్ షాప్లో ఉండే మాదిరిగానే మనము ఈజీగా ఇంట్లోనే మనము ఈ పాలకోవా అనేది చేసుకోవచ్చు. ఈ పాలకోవా ఎలా చేయాలో, ప్రాసెస్ ఏంటిదో మనము ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా మనము గ్యాస్ పైన ఒక మందపాటి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పావు కప్పు వరకు నీళ్ళని వేసుకొని అందులో మనము పాలు అనేది వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకోవడం వల్ల పాలు అనేది అడుగున అంటకుండా మాడిపోకుండా ఉంటుంది. నేనైతే 1 లీటర్ వరకు చిక్కటి పాలను వేసుకుంటున్నాను. ఈ 1 లీటర్ పాలకు మనకు సుమారుగా 200 నుండి 250 గ్రాముల వరకు కోవా అనేది మనకు వస్తుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనము హై ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలా. ఈ విధంగా 45 నిమిషాల తర్వాత పాలు అనేవి ఈ విధంగా మనకు వస్తుంది. ఈ విధంగా మనము వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో మనము బాగా ఒకసారి కలుపుతూ ఉండాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా మనము వీటిని బాగా ఈ విధంగా మనము కలుపుతూ ఉండాలి. చూసారా ఫ్రెండ్స్, 45 నిమిషాల తర్వాత నాకైతే ఈ విధంగా వచ్చింది. కొంచెం ఓపికతో మనము ఇంట్లోనే చేసుకుంటే చాలా ఈజీగా మనము చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనము సన్నగా తరిగిన బెల్లాన్ని ఒక 150 గ్రాముల వరకు నేను వేసుకుంటున్నాను. ఈ విధంగా బెల్లం వేసుకొని ఇందులో బాగా కలిసిపోయేటట్లుగా ఈ విధంగా మనము కలుపుకోవాలి. నేనైతే ఇందులో బెల్లాన్ని వాడుతున్నాను. వీలైతే మీరు చక్కెరను కూడా వాడచ్చు. ఈ విధంగా మనము బాగా బెల్లం అనేది ఈ పాల మిశ్రమంలో ఈ విధంగా కలిసిపోయేటట్లుగా మనము లో ఫ్లేమ్లో మాత్రమే మనము కాల్చుకోవాలి. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మనం హోటల్లో కానీ బయట స్వీట్ షాప్లో కానీ ఎక్కడ కొనే అవసరమే లేదు. ఇంట్లో పాలు ఉంటే మనకు చాలు ఫ్రెండ్స్. పాలు, పంచదార అయినా బెల్లమైనా ఉంటే ఇంట్లోనే మనం ఈజీగా కొంచెం ఓపికతో చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు బెల్లం అనేది, నెయ్యి అనేది బాగా కలిసిపోయింది. సో కోవా అనేది ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా మనకు ఉడికింది ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ ఉడికించుకుంటే మాడిపోయి మనకు చేదు వాసన అనేది వస్తుంది. ఈ స్టేజ్లోనే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇలా ఉడికితే మనకు పర్ఫెక్ట్గా మనకు వచ్చినట్లే. సో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ మనము సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని నోట్లో పెట్టుకుంటే వెన్నెలగా కరిగిపోతుంది. ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంది. మళ్ళీ దీన్ని మీరు ఖచ్చితంగా తింటారు. ఈ విధంగా మనము సర్వ్ చేసుకున్న తర్వాత మనము డ్రై ఫ్రూట్స్, బాదం కానీ, జీడిపప్పు కానీ, ఇలాచీ కానీ వేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో చిన్నపిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినే కోవాని మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు నాకంటే కూడా చాలా బాగా చేయగలరు. సో ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.